ఫస్ట్ ఈ వీడియో పూర్తిగా చూడు. నాకు తెలిసి మన జీవితంలో అన్నీ రైట్ టైంకే వస్తాయి. నేను బాగా నమ్ముతా. అలాగే నీకు కూడా ఈ వీడియో రైట్ టైంలోనే వచ్చింది అనుకుంటున్నా. ఈరోజు ఏదో ఒకటి కొత్త విషయం తెలుసుకున్నా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయి, ఒక లైక్ కొట్టు, లేకుంటే స్కిప్ చేసేయి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. మై నేమ్ ఇస్ సాయి గణేష్. తీర్థం, ది కాన్సెప్ట్ ఆఫ్ తీర్థం. మీరు ఎప్పుడైనా గమనించారా? మన టెంపుల్స్లో తీర్థం నిజానికి తీర్థం కాదు, దానిలో చాలా ఔషధాలు ఉన్నాయి. మన పూర్వీకులు చాలా తెలివైన వారు. ప్రతి ఆచారం ఆచరించేలా దేవుడి మీద భక్తి భయం అలవాటు చేశారు. కానీ ప్రతి దానిలో ఎంతో జ్ఞానం దాచారు. అవి గుడ్డిగా పాటించిన చాలు అనుకున్నారేమో. ఎక్కువ ల్యాగ్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు తీర్థం అంటే ఏమిటి? ఇప్పుడు ఉన్న కాలంలో అందరు పూజారులు రెడీమేడ్గా ఇన్స్టెంట్ మ్యాగీలా ఏవో పౌడర్ తీసుకొచ్చి తీర్థంలో కలిపేస్తున్నారు, తీర్థాన్ని తయారు చేసేస్తున్నారు. కానీ మన సాంప్రదాయంలో తీర్థానికి కూడా ఒక పద్ధతి ఉంది. తీర్థం ఎలా తయారు చేయాలి, వాటిలో ఏ మూలికలు కలపాలి అని, ఏ కాలంలో ఏ రకమైన ఆకులు వాడాలి, ఏ రకమైన రోగాలు ఆ కాలంలో వస్తాయో ఆ కాలం వారికి చాలా స్పష్టంగా తెలుసు. వాటికి సంబంధించిన తీర్థాన్ని టానిక్లా మనకి ఇచ్చేవారు. అందుకే మనకి కాలాలు మారుతున్న సమయంలో ఏదో ఒక పండుగ వస్తుంది. ఆ టైంకి చేయవలసిన ప్రత్యేక పూజలు, ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వర్షాకాలంలో వినాయక చవితి, చలికాలంలో కార్తీక మాసం, ఇలా దీపావళి, దీపోత్సవం, ఇంకా చాలానే ఉన్నాయి. అవి సపరేట్గా వీడియోస్ చేసి పెట్టాను, చూడండి. కమ్స్ టు తీర్థం. నిజానికి మనకి తెలిసినంతవరకు ప్రతి గుడిలో ఈ రోజుల్లో ఇలాంటి తీర్థాలనే చూసి ఉంటారు. తులసి తీర్థం, నీటిలో తులసి ఆకులను వేసి కుదిరితే దాంట్లో చక్కెరని వేస్తారు ఆర్ బెల్లాన్ని. అది తీయగా ఘాటుగా ఉంటుంది. శ్రీరామనవమికి పానకం చేస్తారు. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. బెల్లం, నల్ల మిరియాలు, యాలుకలు. సమ్మర్ సీజన్లో వచ్చే ఈ పండుగకి ప్రత్యేక రీజన్ ఉంది, చాలా పెద్ద రీజనే ఉంది. మన బాడీ హాట్ క్లైమేట్కి డీహైడ్రేట్ అవుతుంది. ఇలా మనం పానకం తాగటం వలన దాంట్లో ఉండే ఐరన్ అండ్ మినరల్స్ మనకి హైడ్రేషన్కి యూజ్ అవుతుంది. చింతపండు ఆర్ నిమ్మకాయ రసం డైజెషన్ ఇష్యూస్కి చాలా హెల్ప్ అవుతుంది. యాలుకలు, అల్లం పొడి, ఇవి కూడా డైజెషన్కి చాలా ఉపయోగపడతాయి. మార్నింగ్ చాలామంది అల్లం రసాన్ని తాగుతారు, డైజెషన్ చాలా బాగా ఉంటుందని. దెర్ ఆర్ మెనీ డైజెషన్ ఇష్యూస్ క్లియర్డ్ బై ఇట్. కొన్ని టెంపుల్స్లో పాలు, ఆవు పాలు పోస్తారు. కొన్ని చోట్ల పెరుగుతో నైవేద్యం పెడతారు, దద్దోజనం. ఈ రోజుల్లో టెంపుల్స్ ఫేమస్ అయిన చోట్ల గమనించండి, కొట్టిన కొబ్బరి నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి, కానీ అవి తాగటం వలన మనకి చాలా లాభాలు ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, ఫీవర్ ఉన్న ఆర్ బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిన కొబ్బరి నీళ్ళు ప్రిఫర్ చేస్తారు. కానీ మనం టెంపుల్స్లో వేస్ట్ చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా భయంతో అవి తాగకుండా పడేస్తున్నారు. నిజానికి మనకి చెప్పింది వాటిని మనం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలనే. మనకి తెలిసిన ఆచారాన్ని, చూసే విషయాన్ని గమనించండి, అర్థం చేసుకోండి చాలు. సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ తీర్థం. వాటర్ ఈజ్ మెయిన్ ఎలిమెంట్. నీరు ముఖ్యమైన ఎలిమెంట్ దీంట్లో. ఇది యూనివర్సల్ సాల్వెంట్. నీటిలో తులసి ఆర్ గంధం, తేనె ఇలాంటివి కలుపుతారు. వీటిలో రిచ్ మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. పరిగడుపున వేడి నీళ్ళు చిన్న గ్లాస్ త్రాగి ఆసనాలు వేసేవారు చాలామంది ఉంటారు. మలానికి సంబంధించిన ఆరోగ్యం, మలబద్ధకం ఇవి రావు. తులసి ఆకులు సరదాగా అయిన ఎర్లీ మార్నింగ్ తింటే చాలా మంచిది. చాలామంది పరిగడుపున ఇవి తింటూ ఉంటారు. ఇవి బ్లడ్లో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ని కూడా సెట్ చేస్తుంది. ఆస్తమా ఉన్న వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. మన శరీరం ఆరోగ్యంగా బ్యాలెన్స్గా ఉండాలంటే డిటాక్సిఫికేషన్ జరుగుతూ ఉండాలి అండ్ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి. మ్యాక్సిమం వాటర్ బాగా త్రాగటం వలన డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, స్టోన్స్ ఉన్న వాటర్ బాగా త్రాగమంటారు. అందుకే ఇలా మనం తీసుకునే తీర్థంలో బాడీని ప్యూరిఫై చేసే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి నెగిటివ్ అయాన్స్ని రీప్లేస్ చేస్తాయి, పాజిటివ్ అయాన్స్ని జనరేట్ చేస్తాయి. తేనె ఆర్ పంచామృతం, ఇవి ఎనర్జీ బూస్టర్స్ అన్నమాట. థ్రోట్ ఆర్ బాడీ పెయిన్స్ ఆర్ బాడీ పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది. కొన్నిసార్లు రోజ్ పెటల్స్ని, శాండిల్వుడ్ని అంటే గంధం మరియు గులాబీ రేకులతో కూడా తీర్థం తయారు చేస్తారు. న్యాచురల్ అరోమాథెరపీ. ఇది నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది. ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఇంప్రూవ్స్ బ్రెయిన్ ఫంక్షన్. గమనించండి, మన బ్రెయిన్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్కి, డ్రింక్స్కి రియాక్ట్ అవుతుంది. మందు తాగితే మత్తు వస్తుంది, అది కొద్దిసేపటికే తెలుస్తుంది. మరి ఇన్ని రకాల లాభాలు ఉన్న ఈ ఔషధాలను మనం రోజు తీసుకుంటుంటే మనకి లాభం లేదంటారా? మన ఆలయాలే మనకి వైద్య కేంద్రాలు. ఆ ప్రసాదాలు, తీర్థాలే మనం రెగ్యులర్గా వేసుకోవాల్సిన మెడిసిన్స్. ఇది ఆచారం కాదు, ఒక గొప్ప పద్ధతి. ఒకటి గమనించండి, 100 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం వరకు ట్యాబ్లెట్స్ లేవు. ఈరోజు చిన్నపిల్లలు కూడా రోజుకి 3 పూటల మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. ఈ సమస్య ఇప్పుడే ఉందా? 100% కానే కాదు. ఒకప్పటి నుండి ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి.
కానీ వాటికి క్యూర్ అండ్ మెడిసిన్ మన సాంప్రదాయంలో రోజు మనం తీసుకుంటున్నాం, అందుకని వాటి ప్రభావం లేదు. ఇప్పుడు ఈ తులసి, మారేడు, వేప, అల్లం, తమలపాకు, వక్క వీటితో కెమికల్స్ యాడ్ చేసి వస్తున్న మందులని గొప్పగా వేలకు వేలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇది నిజం. ఇప్పుడు ఏంటి, గుడిలో సరిగా ఉంటే ఈ ఆచారాలన్నింటినీ పాటిస్తే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావా, నువ్వు గ్యారంటీ ఇస్తావా అంటే ఎస్ ఐ డూ. మార్నింగ్ సన్లైట్లో నడిస్తే డి విటమిన్ వస్తుంది అంటారు. నిజాయితీగా చెప్పండి, ఎప్పుడైనా అలా చేశారా? మార్కెట్లో డి విటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి, సప్లిమెంట్స్ అట. ఏంటి, సన్ నుంచి ఫ్రీగా వచ్చేది ఇప్పుడు కొనుక్కొని తీసుకోవాలి. హెయిర్ లాస్కి విటమిన్ ఈ, మరి అవే ఉండే ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎందుకు తినట్లేదు? సూర్య నమస్కారం చేస్తే నీకు పుణ్యం వస్తుందని నేను చెప్పను, బట్ 100% షూర్ నీకు డి విటమిన్ వస్తుంది. నీకు సైట్ ప్రాబ్లమ్స్ రానే రావు. వారంలో ఒకసారి ఉపవాసం ఉంటే పుణ్యం అని నేను చెప్పను 100%, బట్ నీ బాడీలో డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. నీ బాడీ, నువ్వు, నీ వెయిట్, నీ హెల్త్ ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఇది 100%. సో తెలుసుకొని పాటించు. ఇది కోపం కాదు, బాధ అంతే. ఇలా ఉండేవాళ్ళం, ఇలాంటి స్థితికి వచ్చామని. పండుగలు, ఆచారాలు ఇవి జరుపుకోవాలి అని కాదు, వాటి వెనుక ఉన్న నాలెడ్జ్ని తెలుసుకో. తెలియని వారికి చెప్పు, ఇగతారులు చేసే వారికి చెప్పుతో కొట్టినట్టు ఉండాలి నీ సమాధానం. ఆ సమాధానం నీ జ్ఞానం, విజ్ఞానం అవ్వాలి. అలా ఈ వీడియో తప్పకుండా ఒక అడుగు వేస్తుంది అని నమ్ముతున్నాను. సర్వం శివం జగత్. అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. సర్వం శివం జగత్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये भूतानामधिपतयो विशिखासक्कवर्तिनः ये